రెండేళ్ల క్రితం వరదల సమయంలో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్ జగన్ ఆ ప్రాంతంలో ఏర్పడే విద్యుత్ సమస్యల గురించి తెలుసుకున్నారు. రంపచోడవరం డివిజన్ పరిధిలోని 4 విలీన మండలాల్లో కరెంటు సరఫరా సమస్యలు రాకుండా ఉండాలంటే అక్కడ ఒక భారీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించాల్సి ఉందనే విషయం తన దృష్టికి రాగానే వెంటనే ఓకే అన్నారు. మాట ఇచ్చిన ప్రకారం ఏడాది కాలంలో 40 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ నిర్మించారు. తూర్పు ఏజెన్సీలో కలిసిన చింతూరు, కోనవరం, జటపాక, విఆర్పురం విలీన మండలాలకు గతంలో విద్యుత్ సరఫరా అంతంత మాత్రంగానే ఉండేది. నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకపోవడంతో స్థానిక రైతులు బాగా అవస్థలు పడేవారు. వీటన్నింటితో పాటు వరదల సమయంలో ఓవైపు గోదావరి, మరోవైపు శబరి, కొండవాగులు ఒక్కసారిగా పోటెత్తడంతో కోనవరం, విఆర్పురం, చింతూరు మండలాలు వరద నీటితో నిండిపోయేవి. ఈ సమయంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు కూడా వరద నీటిలో మునిగిపోయేవి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. వరద తగ్గినా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు పనిచేయకపోవడంతో రోజుల తరబడి ఈ ప్రాంతాలు అంధకారంలోనే ఉండేవి. 2022లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన సీఎం జగన్ ను స్థానికులు తమకు ప్రత్యేకంగా సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యల గురించి గట్టెక్కించాలని కోరారు. అధికారులను అడిగి సమస్య పూర్వాపరాలు తెలుసుకున్న సీఎం జగన్ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి నాడే అనుమతులు ఇచ్చారు. చింతూరులో స్థల సేకరణ జరిగింది. దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో భారీ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయిపోయింది. దీంతో ఏజెన్సీ వాసుల కరెంటు కష్టాలు తొలగిపోయాయి. 4 మండలాల పరిధిలో ఉన్న అన్ని గిరిజన గ్రామాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించడంతో పాటు వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించడానికి ఈ సబ్ స్టేషన్ విస్తృతంగా దోహదపడుతుంది. స్థానికంగా ఏదైనా భారీ పరిశ్రమ ఏర్పాటు చేసినా విద్యుత్ పరంగా ఏ రకమైన సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. అనుకున్నట్టే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని వాళ్ళ ఏజెన్సీ ప్రాంతాల్లో నెరవేర్చి చూపించారు. దీంతో చింతూరు, కోనవరం, విఆర్పురం, ఎటపాక ప్రాంతాల్లో ఎటు చూసినా సరే, ఎక్కడ చూసినా సరే విద్యుత్ పరంగా ఎటువంటి అంతరాయం కూడా లేకుండా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇది కంటిన్యూషన్. దీంతో పాటు ఈ మిగతా ప్రాంతాల్లో ఒక చిన్న ఇండస్ట్రీ ఏర్పాటు చేసినా లేదా లోకల్గా ఎంఎస్ఎంఈ లాంటి ఏర్పాటు చేసినా సరే ఇబ్బంది ఏముంటుంది? ఏం ఇబ్బంది ఉండదండి. మంచి సప్లై జరుగుతుంది ఇక్కడ. యాక్చువల్గా ఇంకో 50 MA కూడా వస్తుంది కాబట్టి అసలు ఎట్టి పరిస్థితుల్లో అసలు ఇప్పుడు కూడా ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం అసలు లేదు. ఇప్పుడు ఈ సబ్స్టేషన్ కట్టిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏజెన్సీలో ఏళ్ల తరబడి విద్యుత్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానిక రైతులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవటం, నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగకపోవడంతో ఏజెన్సీలో కొన్నిసార్లు సాగు కూడా మానుకున్నామంటున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం అత్యధిక సామర్థ్యం ఉన్న సబ్ స్టేషన్ తమ ప్రాంతంలో నిర్మించారని, పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా జరుగుతుందంటున్నారు. రైతుల యొక్క బాధలను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ రైతు కేంద్రాలను ఏర్పాటు చేసి తడిచిన ధాన్యాన్ని కూడా కొనే విధంగా మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతుండదండి. మరి ముఖ్యంగా ఇక్కడ మరి ఈ యొక్క చింతూరు డివిజన్లో 220/33 kV అనేది ఒక పెద్ద సబ్స్టేషన్ ఏర్పాటు చేసి ఒక హైదరాబాద్, ఒక సికింద్రాబాద్లో ఏ విధంగా అయితే విద్యుత్ నిరంతరంగా ఉంటుందో దానికి దీటుగా ఈ రోజున ఎంత బ్రహ్మాండమైనటువంటి సబ్స్టేషన్ని ఇక్కడ ఏర్పాటు చేసి రైతుల కష్టాలే కాదు సామాన్య ప్రజల కష్టాలను కూడా తీర్చినటువంటి, ఎప్పుడు కరెంటు పోకుండా నిరంతరంగా కరెంటు సరఫరా ఉండే విధంగా చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రైతుల పట్ల, ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల ఆయన చేస్తున్న సంక్షేమం కానివ్వండి, ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన్ని కొనియాడటం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి మోటార్లకు కానీ రైతుకు కానీ మనకి 100% కూడా న్యాయం జరిగేటటువంటి విద్యుత్తుని ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల కూడా రైతు పండించుకున్నటువంటి పంటకు కూడా గిట్టుబాటు ధరతో పాటుగా ఈ ప్రభుత్వం గత జరిగినటువంటి ప్రభుత్వాల కన్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చాలా అద్భుతంగా ఈ మా చింతూరు విలీన మండలాల్లో ఉన్నటువంటి ఈ మండలాల పరంగా వస్తున్నటువంటి విద్యుత్ కూడా చాలా ఎక్సలెంట్ అని మేము ఒక రైతుగా నేను ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుందండి. తూర్పు ఏజెన్సీ ప్రాంతమైన చింతూరులో నూతన సబ్ స్టేషన్ నిర్మాణంతో లో వోల్టేజ్ సమస్యలు పూర్తిగా తీరిపోయాయి. పరిశ్రమ ఏదైనా పెడితే దానికి కూడా విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఏదైనా సరే పెట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.